ఏదైతే మస్జిద్ల కొరకు నిర్మాణం కొరకు ఏదైతే వక్ఫ్ బోర్డు ద్వారా ఇస్తున్నటువంటి అమౌంట్ చూసుకుంటే కనుక నేను జస్ట్ సింపుల్ గా ఈ లాస్ట్ 5 years ఈ 5 years కి ఉన్న డిఫరెన్స్ మీకు చెప్తాను నేను మీకు. గత ఆ, గత ప్రభుత్వంలో 36,86,00,000 అక్షరాలు ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కేవలం 86 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ విషయం ఎంతమందికి తెలుసండి? ఈ విషయం ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళకి వదిలేయండి, స్వయాన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయం తెలియదు అని చెప్పి నేను ఛాలెంజ్ గా చెప్పగలను. చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఒకటి సార్. దీని తర్వాత మీరు చూసుకోండి, వక్ఫ్ బోర్డు ద్వారా ఆదాయం చాలా మంది ఏంటంటే ఒక క్వశ్చన్ కూడా రేస్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం మతాలకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి. వాస్తవానికి ఏంటంటే ఈ దేశంలో వక్ఫ్ బోర్డ్ అనేది ఎంత సంపన్నమైనటువంటి సంస్థ అంటే, రైల్వేస్ తర్వాత ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నది వక్ఫ్ బోర్డ్కి. ఈ విషయం చాలా మందికి తెలియదు. వక్ఫ్ బోర్డ్ స్థలాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ వక్ఫ్ బోర్డు స్థలాల ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ చేశారు. అది మళ్ళా వక్ఫ్ బోర్డుకే పోతుంది. ఆ వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సమాజంపై ఖర్చు పెట్టాలి.